అండ్ మీ రెజ్యూమ్‌లో పెట్టేవి గూడా. సో, మ్యాచ్ వాడి జాబ్‌లోనేమో గూగుల్ షీట్స్ పైథాన్ అడిగితే ఇక్కడేమో మీరు ఎక్సెల్, జావా పెట్టడం. సో, ఇట్లాంటివన్నీ దయచేసి చేయకండి. థాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. నువ్వు గాని ఇంజినీరింగ్ చదువుతూ ఇంటర్న్‌షిప్ కోసం వెతుకుతున్నా, లేదా ఇంజినీరింగ్ అయిపోయి జాబ్స్ కోసం వెతుకుతున్నా, ఈ వీడియో నీ కోసమే. ఈ వీడియోలోను అసలు రెజ్యూమ్ అంటే ఏంటి? రెజ్యూమ్ ఎందుకు ఇంపార్టెంట్? రెజ్యూమ్ యొక్క ఫార్మాట్ ఏంటి? అండ్ అలాగే డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ది రెజ్యూమే ఏంటి? ఇవన్నీ గూడా ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గో ఇంటు ది వీడియో. సో, ఫస్ట్ అసలు రెజ్యూమే అంటే ఏంటి? రెజ్యూమే అంటే ఇట్స్ ఎ ప్రొఫెషనల్ సమ్మరీ డాక్యుమెంట్ ఆఫ్ యూ. సో, మీరు 15 ఏళ్ళు చదివారు. అది అంతా ఒక పేపర్‌లో పెట్టాలి. అదంతా ఒక పేపర్‌లో పెడితే, మీ స్టోరీ అంతా ఒక పేపర్‌లో పెట్టి, ఒకవేళ నువ్వే ఆ పేపర్‌లో ఉంటే, ఆ పేపర్‌నే రెజ్యూమే అంటారు. సో, నువ్వు ఒక హెచ్ఆర్‌కి గాని, లేదా సీఈఓకి గాని, సీటీఓకి గాని, కంపెనీకి సంబంధించిన వాళ్ళందరి గురించి వాళ్ళందరికీ నీ గురించి తెలియాలి అంటే, రెజ్యూమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, దిస్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ రెజ్యూమే. అండ్ గోయింగ్ టు సెకండ్ సెక్షన్ ఆఫ్ ది వీడియో, వై రెజ్యూమే ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు చదివారు. నువ్వు ఎవరు, ఏంటి అని చెప్పేదే నీ రెజ్యూమ్. ఒకవేళ నీ రెజ్యూమ్ లేకపోతే నువ్వు ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా, లేదా ఫ్రెషర్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎంత పెద్ద జాబ్ అయినా అది 10 ఎల్‌పీఏ, 20 ఎల్‌పీఏ, 30 ఎల్‌పీఏ జాబ్ అయినా ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది మీ రెజ్యూమే. అండ్ ఈ రెజ్యూమే లేకపోతే ఆబ్వియస్‌లీ మీ షార్ట్ లిస్ట్ అవ్వడం అవ్వదు. అప్లై చేయడమే అవ్వదు. సో, థట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెజ్యూమే. సో, ఇప్పుడొచ్చేసి మనం సెక్షన్ 3 ఆఫ్ ద వీడియోకెళ్ళిపోదాం. అదే రెజ్యూమే ఫార్మాట్. నౌ ఈ రెజ్యూమే ఫార్మాట్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. అదే ఏటీఎస్. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది మోస్ట్‌లీ మీ అందరికీ తెలిసే ఉంటది. అండ్ జెన్‌జీకి చెప్పాల్సిన అవసరం లేదు. ముందే వాళ్ళకి తెలిసే ఉంటది. సో, బేసిక్‌గా నేను ఈ ఏటీఎస్ ఫ్రెండ్లీ గురించి చెప్తాను. సో, బేసిక్‌గా ఇన్ని మంది, కొన్ని వేల మంది ఒకే జాబ్‌కి అప్లై చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో, వీళ్ళు ఒక సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు. అదే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ వేర్ ఆ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు కీవర్డ్స్ ఉన్నాయా లేదా మీ రెజ్యూమ్‌లో అని చెక్ చేసేది సాఫ్ట్‌వేర్. అండ్ ఆ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు స్కిల్స్ గాని, లేదా కీవర్డ్స్ గాని మ్యాచ్ అవ్వకపోతే ఏటీఎస్ అనేది మీ రెజ్యూమ్ తీసుకెళ్ళి పక్కన పడేస్తుంది. అప్పుడు అది హెచ్ఆర్ మెయిల్‌కి కూడా ఎళ్ళదు. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, నౌ గోయింగ్ టు ది టాపిక్ దట్ ఈస్ రెజ్యూమే ఫార్మాట్. సో, ఇప్పుడు రెజ్యూమే ఫార్మాట్ ఎలా ఉండాలి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి హెడర్. సో, ఈ హెడర్‌లో మన నేమ్, మన ఫోన్ నంబర్, మన ప్రొఫెషనల్ ఈమెయిల్ అండ్ లింక్డ్ఇన్, గిట్‌హబ్ ప్రొఫైల్ లింక్స్ ఉండేలా చూసుకోండి. ఇట్ విల్ బి రియల్లీ వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ పాయింట్ దట్ ఈస్ కెరియర్ ఆబ్జెక్టివ్. విచ్ షుడ్ బి షార్ట్ అండ్ ఇట్ మస్ట్ బి జాబ్ రిలవెంట్. సో, జాబ్‌కి తగ్గట్టు ఆ కెరియర్ ఆబ్జెక్టివ్ అనేది మార్చడానికి ప్రయత్నించండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్. నౌ ఎడ్యుకేషన్ అనేది మీకు రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటెక్ చేస్తే ఫస్ట్ ఎంటెక్ రావాలి. దాని తర్వాత బీటెక్, దాని తర్వాత ఇంటర్మీడియేట్ అండ్ దాని తర్వాత స్కూలింగ్ రావాలి. సో, మేక్ ష్యూర్ ఇట్ ఈస్ ఇన్ ద రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్ సో దట్ ఇట్ హెల్ప్స్. ఓకే. ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్కిల్స్. సో, ఈ స్కిల్స్ అనేవి మనకి జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న స్కిల్స్ అనేవి మెన్షన్ చేయండి. వాడి జాబ్‌లోనేమో గూగుల్ షీట్స్ పైథాన్ అడిగితే ఇక్కడేమో మీరు ఎక్సెల్, జావా పెట్టడం. సో, ఇట్లాంటివన్నీ దయచేసి చేయకండి. సో, మేక్ ష్యూర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మ్యాచింగ్ ది జాబ్ డిస్క్రిప్షన్ అండ్ మీ రెజ్యూమ్‌లో పెట్టేవి గూడా. సో, మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. సో, థాట్ విల్ బి రియల్లీ వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో, ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ప్రాజెక్ట్స్. నౌ ప్రాజెక్ట్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ బీటెక్ లైఫ్ మీకు తెలుసు కదా! సో, బేసిక్‌గా ఈ ప్రాజెక్ట్స్‌లో ఏంటంటే ఫస్ట్ మీరు మెన్షన్ చేసినప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్స్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ యూ హావ్ సాల్వ్డ్? అండ్ దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ దట్ యూ గివ్? అండ్ దెన్ ఆఫ్టర్ యూ మెన్షన్ ద టెక్ స్టాక్. ఆఫ్టర్ టెక్ స్టాక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్ ఈస్ ద ఔట్‌కమ్. సో, ఈ 4 పాయింట్స్‌తో మీ ప్రాజెక్ట్స్ అనేవి మీరు కవర్ చేయొచ్చు. సో, దిస్ విల్ బి డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్. అండ్ ద సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇంటర్న్‌షిప్స్. మీరు ఒకవేళ ఏమన్నా ఇంటర్న్‌షిప్స్ చేసుంటే అందులో మీరు ఏ కంపెనీలో చేశారు? ఏ రోల్‌కి పని చేశారు? అండ్ అలాగే డ్యూరేషన్ ఎంత? వర్క్ డన్ ఏం చేశారు? ఒక 2 సెంటెన్సెస్‌లో వర్క్ డన్ కూడా ఏం చేశారో ఈజీగా చెప్పేసేయండి. సో దట్ వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అండ్ అచీవ్‌మెంట్స్ అండ్ సర్టిఫికేషన్స్. మీకు అచీవ్‌మెంట్స్ ఉంటే అచీవ్‌మెంట్స్ పెట్టండి. సర్టిఫికేషన్స్ చేసుంటే సర్టిఫికేషన్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టొచ్చు. అండ్ సెవెంత్ పాయింట్ దిస్ ఈస్ ఆప్షనల్ హాబీస్. సో, హాబీస్ మీకు ఒకవేళ ఉంటే పెట్టొచ్చు. సో, బేసిక్‌గా ఇదివరకు హాబీస్ పెడితే ఆ హాబీస్ మీద కొన్ని క్వెషన్స్ అడిగేవారు. అలాగా ఇంటర్వ్యూలో ఏదైనా కమ్యూనికేషన్ టెస్ట్ చేసినప్పుడు బాగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టేవారు. బట్ నౌ-ఏ-డేస్ ద ఇంటర్వ్యూస్ ఆర్ గోయింగ్ ప్యూర్ టెక్నికల్. సో, బేసికల్లీ ఇది పెడితే పెట్టొచ్చు. దట్ విల్ బి హెల్ప్‌ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్. ఇది కూడా ఆప్షనల్. సో, మీరు పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు. సో, దిస్ ఈస్ అబౌట్ ద హోల్ రెజ్యూమే ఫార్మాట్. అండ్ గోయింగ్ టు ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో దట్ ఈస్ యూ నో
డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ది రెజ్యూమే. ఫస్ట్ డూస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ రెజ్యూమ్‌లో ఫస్ట్ డూస్‌లో వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టిక్ టు వన్ పేజ్. చాలా మంది ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే అక్కర్లేని ఇన్ఫర్మేషన్ అంతా రెజ్యూమ్‌లో పెట్టి దొబ్బుతారు. ఆడేమో అదే క్వెషన్ మీద అడుగుతాడు. ఎందుకు? అదంతా క్లమ్జీ అయిపోద్ది. ఫస్ట్ మీరు క్లియర్‌గా ఉండండి. మీ స్కిల్స్ ఏంటి? మీ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి? మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారు? మీరు ఏం ఇంటర్న్‌షిప్స్ చేశారు? మీరు ఏం సర్టిఫికేషన్స్ చేశారు? ఇవన్నీ మీకు గాని క్లియర్‌గా ఉంటే ఆబ్వియస్‌లీ వాడికి కూడా చాలా క్లియర్‌గా ఉంటది. వాడు దాని మీద క్వెషన్స్ అడుగుతాడు. దట్ ఇంటర్వ్యూ కెన్ బి క్లియర్ వెరీ ఫాస్ట్. అండ్ ఆల్సో 2, 3 పేజీలు పెట్టకండి. పేజ్. స్టిక్ టు వన్ పేజ్. ఓకే. నెక్స్ట్ గోయింగ్ టు ది సెకండ్ డూ, దట్ ఈస్ మేక్ ష్యూర్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్ కీవర్డ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ రెజ్యూమే. బేసిక్‌గా జాబ్ డిస్క్రిప్షన్‌లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో అవే మీ రెజ్యూమ్‌లో ఉండాలి. బేసిక్‌గా ఈ ఏటీఎస్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు కదా! ఇట్ విల్ బి వర్కింగ్ బేస్డ్ ఆన్ ది కీవర్డ్ మ్యాచింగ్. ఒకవేళ కీవర్డ్ మ్యాచ్ అవ్వకపోతే మీ రెజ్యూమ్ పక్కకు తీసి పడేస్తుంది. హెచ్ఆర్ టేబుల్ మీద వరకు కూడా మీ రెజ్యూమ్ అనేది ఎళ్ళదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ మూవింగ్ ఆన్ టు ది డోంట్స్ వైల్ మేకింగ్ యువర్ రెజ్యూమే. ఫస్ట్ డోంట్ వచ్చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. గ్రామర్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఇవన్నీ ఉంటే ముందే ఏటీఎస్ ఫ్రెండ్లీ స్కోర్ ఇచ్చేస్తుంది. అవన్నీ కనిపెట్టేస్తుంది. అండ్ డోంట్స్‌లో సెకండ్ పాయింట్ వచ్చేసి ఫోటో ఒకవేళ అడిగితే ఇవ్వండి. లేకపోతే అవసరం లేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్. మీ పర్సనల్ డీటెయిల్స్ పెట్టవలసిన అవసరం లేదు రెజ్యూమేలో. ఇదివరకు బేసిక్‌గా పెట్టేవారు. బట్ ఇప్పుడు అవసరం లేదు. మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఈ పర్సనల్ డీటెయిల్స్ అనేవి కవర్ అయిపోతాయి. బేసికల్లీ దీస్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ ఇన్ ద రెజ్యూమే. హోప్ యూ అండర్‌స్టూడ్. అండ్ ఒక బోనస్ టిప్ వచ్చేసి ఏంటంటే మేక్ ష్యూర్ మీ రెజ్యూమ్ అండ్ లింక్డ్ఇన్ బోత్ ఆర్ మ్యాచింగ్. మీ రెజ్యూమ్‌లో ఒక స్కిల్, మీ లింక్డ్ఇన్‌లో ఒక స్కిల్, మీ రెజ్యూమ్‌లో ఒక సర్టిఫికేషన్, ఇందులో ఒక సర్టిఫికేషన్ ఇలా చేయకండి దయచేసి. బేసిక్‌గా 2 ఒకేలా ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు ఏమన్నా స్కిల్ అప్డేట్ అయితే అది మంచిదే. బేసిక్‌గా రెండిట్లో అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి రియల్లీ వెరీ హెల్ప్‌ఫుల్. సో, అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. కొద్దిగా వాల్యూ ఇచ్చింది, కొత్త విషయం తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా అలా జరిగితే మేక్ ష్యూర్ యూ ఆర్ కామెంటింగ్ ద వీడియో దట్ మీరు నెక్స్ట్ వీడియో టాపిక్ కూడా సజెస్ట్ చేయొచ్చు. దాన్ని బట్టి స్టూడెంట్స్‌కి ఉపయోగపడే వీడియోలు అన్నీ చేద్దాం. సో, ఈ వీడియోకి అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్.